కదంటే ఏమిటి? చెల్లి చెబుతా ఆగు. చెప్పరా? నాకు బుర్ర లేదంటావా? నీ పని చెప్తా ఆగురా. తెలుసుకుందాం. జయము జయము మన భరత మాతకు జయము దిగ్విజయము. ఆ జయము జయము మన భరత మాతకు జయము దిగ్విజయము. ఆ చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. ఆ చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. ఆ శత్రు వినాశము చేసేడు దుర్గా జయము నీయవమ్మా. ఆ శత్రు వినాశము చేసేడు దుర్గా జయము నీయవమ్మా. దందానా దందానా దేవనందనానా తరికిట జుంతరితా. అక్క ఏకని చెప్తారా? ఎప్పుడు చెప్పేలాగే ఏ రామ కదో సీత కదో కౌరవుల కదో లవకుశుల కదో పాండవుల కదో చెప్తుంది. ఏమిరా పాతంటే లోపగా ఉందా? అయితే పాత గ్లాసులు బిన్నెలు వెండి పళ్ళాలు నీ మెడలో ఉన్న బంగారు గొలుసులు అన్ని నీకు బయటకు పడేస్తావా? ప్రతి వారికి ఫ్యాషన్ అయిపోయింది. పాతలేంది కొట్టలేదా చిత్త సన్యాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నావు కానీ ఈ కొత్త పాత మనిషి కదా పుట్టింది. అరే ఇప్పుడు అరే తమ్ముడు చెల్లి అనవసరంగా ఇట్లా కొట్లాడుకుని రసాభాస చేయకండి, గందరగోళం అవుతుంది. తమ్ముడు అన్నట్లే మనం ఈ రోజు కొత్త కథనే చెప్పుకుందాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా మంజిర పాఠశాల చరిత్ర. పడాంచరు మనలో వెలసిన జ్ఞాన బడిగరా. ఆ పడాంచరు మనలో వెలసిన జ్ఞాన బడిగరా. ఆ లక్ష్య సాధనకు చేతనిచ్చే చక్రవర్తి ఎవరా. ఆ లక్ష్య సాధనకు చేతనిచ్చే చక్రవర్తి కదరా. ఆ మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలిచిన సరస్వతి కదరా. ఆ మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలిచిన సరస్వతి కదరా. మన అందరికీ నీడనిచ్చే మంజీరా కదరా. మన అందరికీ నీడనిచ్చే మంజీరా కదరా. తందానా తందానా దేవనందనానా తరికిట జుంతరితా. ఈ స్కూల్ ఎవరు కట్టించారు? వారి పేరేమిటి? అరే తమ్ముడు చెల్లి చెబుతా వినండి. కానీ మీరు ఇదే స్కూల్లో చదువుకుంటున్నారు కదా. చెల్లి ఆతితో పడకు, నిదానంగా కథలు చెప్పుకుందాం. తినడంలో తొందరే, తిట్టడంలో తొందరే, నన్ను కొట్టడంలో కూడా తొందరే. అరే తమ్ముడు చెల్లి మీ అల్లరి ఆపండి, ఇక కథలోకి వెళ్దాము. 1985లో పర్మిషన్ వచ్చానంట. 2003లో జూలీ మేడం వద్ద ఈ స్కూలును వెళ్ళాడు. అందరికీ విద్యను అందించాలని నడుం బిగించాడు. అతని మహానుభావుడు, అతని పేరేరా హనుమంతు రెడ్డి రా.
తందానా తందానా దేవనందనానా తక్కిట జుంకరిత. అవునక్క, ఆ మహానుభావుడు విద్యను ఎందుకు ఎంచుకున్నాడు? ఈ పాఠశాల ఎందుకు పెట్టాలనిపించింది? మంచి ప్రశ్న అడిగావురా. ఆ మహానుభావుడికి చదువంటే చాలా ఇష్టం. కార్పొరేట్స్ కూడా చదవలేకపోయినని మధ్యతరగతి విద్యార్థుల కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించాలని ఈ లక్ష్యంతో పాఠశాలని ఎంచుకున్నాడు. ఆ మహానుభావుని చూడాలంటక్క. ఉందిరా తమ్ముడు, మన స్కూల్ ఆఫీస్ లో మన మంజుల టీచర్ కూర్చునే దగ్గర ఫోటో కనిపిస్తుంది. అవునక్క, ఆ మహానుభావుడు ఇప్పుడు లేరు కదా. ఈ పాఠశాలను ఎవరు నడిపిస్తున్నారు? చెప్పక్క వినాలనుంది. అరే తమ్ముడు చెల్లి, ఆ మహానుభావుడు ఎవరో చెప్తాను వినండి. ఆ మహానుభావుడి కూతురైన విజయలక్ష్మి మేడంకి ఇచ్చారు. అప్పటి నుంచి విజయలక్ష్మి మేడం మరియు సుధాకర్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి పాఠశాలను నడిపిస్తున్నారు, తెలుసా? అవునా? అరే తమ్ముడు చెల్లి, ఎలా డెవలప్ అయిందో చెప్తా విను. మన సుధాకర్ రెడ్డి సార్, విజయలక్ష్మి మేడం మరియు మన ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ మేడం గారు వచ్చాక రూపురేఖలు మారాయి. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? తమ్ముడు ఎలా ఉండేదో చెప్తా విను. అప్పుడేమో 12 మంది ఉపాధ్యాయులుండి, అప్పుడేమో 12 మంది ఉపాధ్యాయులుండి, ఇప్పుడేమో 40 మంది ఉపాధ్యాయులున్నారు, ఇప్పుడేమో 40 మంది ఉపాధ్యాయులున్నారు, అప్పుడేమో 320 విద్యార్థులుండి, అప్పుడేమో 320 విద్యార్థులుండి, ఇప్పుడేమో 950 విద్యార్థులున్నారు, ఇప్పుడేమో 950 విద్యార్థులున్నారు. తందానా తందానా దేవనందనానా తక్కిట జుంకరిత. అది ఎలా సాధ్యమైందక్క? అదే కదా మరి, మన సుధాకర్ రెడ్డి సార్, విజయలక్ష్మి మేడం అందరినీ కలుపుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఆశ్చర్యంగా ఉందక్క. ఆశ్చర్యం ఎందుకు చెల్లి? చదువుతో పాటు అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇతర పాఠశాలలో కన్నా మన పాఠశాలలో తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నారు. అదే ఫీజుతో మన పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే డెవలప్ అయింది చెల్లి. ఏంటిరా తమ్ముడు డీప్గా చదువుతున్నావు. ఎంత చదివినా మార్కులే రావు. అప్ప చెప్పినావులే, మరి నీకెన్ని వచ్చాయి? నాకు లాస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలుసా. అందుకే నాన్న రాత్రి నిన్ను కొట్టాడు. అక్క నీ గొడవలు. అవునక్క, మన పాఠశాలలో ఎక్స్ట్రా క్లాసులు ఏమైనా ఉన్నాయా? తమ్ముడు ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయిరా. అక్క ఎప్పుడు చదివేనా, చదివి చదివి పుస్తకాలు గుర్తులు అవుతున్నాం. అవునక్క, నాకు కూడా చదివి చదివి విసుగ్గా అనిపిస్తుంది. ఆడుకుంటూ పాడుకుంటూ చదవాలనుందక్క. అరే తమ్ముడు చెల్లి, మీరు ఇందాక ఎక్స్ట్రా క్లాసుల గురించి అడిగారు కదా, చెప్తానండి. ఐఐటి క్లాసులు వచ్చారా? సై సై ఏఐ క్లాసులు వచ్చారా? సై సై అబకాస్ వచ్చారా? సై సై కోడింగ్ వచ్చారా? సై సై చక్కగా నేర్పించారా? సై సై తందానా తందానా దేవనందనానా తక్కిట జుంకరిత. ఎందుకు వీడు పిచ్చి గింజలు వేస్తున్నాడు? వీడికి ఏమన్నా పిచ్చి పట్టిందా? లేదక్క, మన పాఠశాలలో డాన్స్ క్లాసులు ఉన్నాయి కదా, అందుకే డాన్స్ అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడా చేసేది? ఇప్పుడు గుర్తుకొచ్చింది, చేస్తున్నా. అది డాన్స్ అంటారా? నేనైతే పిచ్చి గింజలు అంటాను తెలుసా? నువ్వు డాన్స్ అవి మరి. అవునక్క, మన పాఠశాలలో డాన్స్ తో పాటు ఇంకేమేమి ఉన్నాయి? అది కూడా తెలియదు చిన్నక్కకి. చిన్నక్క పాఠశాలకు వస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఖాళీ చేస్తుంది, ఇంటికి వెళ్తుంది. కానా పీనా సోనా. అరే తమ్ముడు నాతో పెట్టుకోకరా చెప్తున్నా. ఏం చెప్తా? సమోసా తింటావు, సైలెంట్ అవుతావు. అక్క చూడక్క, నాకు దిష్టి తగిలేలా ఉంది. ఎహే అబ్బాయి మీ తిండి గోల, ఇంట్లో అదే బయట అదే. అవునక్క, మన పాఠశాలలో డాన్స్ తో పాటు ఇంకేమేమి హాబీస్ ఉన్నాయి? చాలా బాగా అడిగావు చెల్లి, చెబుతా విను. క్లాసికల్ డాన్సులురా బహు చక్కగా నేర్పించేరా. కందాన కానా క్లాసికల్ డాన్సులురా బహు చక్కగా నేర్పించేరా. కందాన కానా క్లాసికల్ మ్యూజిక్ కూడా మనకు వినసొంపుగా ఉండునురా. కందాన కానా క్లాసికల్ మ్యూజిక్ కూడా మనకు వినసొంపుగా ఉండునురా. కందాన కానా కరాటే క్లాస్ ఉందిరా మనకు రక్షణనిచ్చునురా. కందాన కానా కరాటే క్లాస్ ఉందిరా మనకు రక్షణనిచ్చునురా. కందాన కానా యోగా క్లాస్ ఉందిరా మనకు
మనకు ఆరోగ్యాన్ని పెంచునురా. తందాన తాన యోగా క్లాస్ ఉందిరా, మనకు ఆరోగ్యాన్ని పెంచునురా. తందాన తాన డ్రాయింగ్ క్లాసులోనా మంచి బొమ్మలను గీయించురా. తందాన తాన డ్రాయింగ్ క్లాసులోనా మంచి బొమ్మలను గీయించురా. తందాన తాన పీఈటీ క్లాసులోనా ఆటలు బరువు చక్కగాడించరా. తందాన తాన పీఈటీ క్లాసులోనా ఆటలు బరువు చక్కగాడించరా. తందాన తాన కందాన కందాన దేవనందనాన తక్కిట జుంతరిత. తానాన తననాన తానాన తననాన నా గుండె శృతిలోన. అబ్బా, ఎంత బాగా పాడుతున్నారా? అవునక్క, మ్యూజిక్ టీచర్ గుర్తుకొచ్చిందక్క. ఇప్పుడు మ్యూజిక్ టీచర్ ఎందుకు వచ్చింది? ఆ టీచర్ గొంతు చాలా అందంగా ఉంటుందక్క. అందమనగా బాగుంది అంటారు. అవును, మ్యూజిక్ గుర్తుకు వచ్చిందా? మ్యూజిక్ టీచర్ గుర్తుకు వచ్చిందా? అబ్బా అక్క, అవునక్క, మన పాఠశాలలో మ్యూజిక్ తో పాటు ఏమేమి ఉన్నాయి? ఎందుకు లేదు చలి? మ్యూజిక్ తో పాటు కంప్యూటర్ క్లాసులు ఉన్నాయి, డిజిటల్ క్లాసులు ఉన్నాయి. ప్రతి క్లాస్ లో టీవీ ఉంటుంది, పాఠాలను చూపిస్తారు. స్వతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవంకు విద్యార్థులు మార్చ్ పాసింగ్ చేసి ఎన్నో బహుమతులు పొందారు. ప్రతి సంవత్సరం మన పాఠశాలలో ప్రోగ్రామ్స్ కూడా జరుపుకుంటాము. ఫన్ ఫెస్ట్ చేసాము, స్పోర్ట్స్ మీట్ చేసాము, ప్రస్తుతం కల్చరల్ మీట్ జరుపుకుంటున్నాము. అక్క, ఎంత బాగా జరిగింది. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ గురించి చెప్పలేదు. అవునక్క, చెప్పలేదు. అరే తమ్ముడు చలి, గత 10 సంవత్సరాలుగా 100% రిజల్ట్స్ వచ్చాయిరా. అయితేనే చదవక్కర్లేదు. 100% రిజల్ట్ కదా, ఎలాగైనా పాస్ అయిపోతా 10th లో. చదవకపోతే ఎలా పాస్ అవుతారో పిచ్చోడా. అరే తమ్ముడు చెల్లి, ఆ విద్యార్థులంతా బాగా చదివారు. వారికి బోధించే ఉపాధ్యాయులు చాలా అనుభవం ఉన్నవాళ్ళు. ఉపాధ్యాయులు చెప్పినట్లు విద్యార్థులు చదివారు కాబట్టి అందరూ పాస్ అయ్యారు. నువ్వు చదవకపోతే ఫెయిల్ అవుతారా? అయితే నేను బాగా చదువుతా అక్క. నేను కూడా బాగా చదువుతా అక్క. అరే తమ్ముడు చెల్లి, ఇద్దరు బాగా చదివి మన పాఠశాలకు మన తల్లిదండ్రులకు మంచి పేరును తేవాలిరా. సరే అక్క. సరే అక్క. మంచి కథ చెప్పావా ఈరోజు? అవునక్క, ఈరోజు చాలా మంచిగానే చెప్పావు. అరే తమ్ముడు చెల్లి, ఇంతటితో కథను ముగిద్దాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి 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 మంగళం, జయ మంగళం. మంగళం మన మంజుర సరస్వతికి మంగళం, జయ మంగళం. మంగళం మన మంజిర సరస్వతికి మంగళం, జయ మంగళం. మంగళం మన మంజుర సరస్వతికి మంగళం, జయ మంగళం. మంగళం మన మంజిర సరస్వతికి మంగళం, జయ మంగళం. మంగళం జయ మంగళం, మంగళం జయ మంగళం. తక్కిట జుంకరిత. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగొస్తాము, మరవకండి అమ్మలారా. మాకు సెలవేయండి, మళ్ళీ తిరిగి వస్తాం, మరవకండి అమ్మలారా. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగొస్తాము, మరవకండి అయ్యలారా. మాకు సెలవేయండి, మళ్ళీ తిరిగి వస్తాం, మరవకండి అయ్యలారా. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగొస్తాము, మరవకండి పెద్దలారా. మాకు సెలవేయండి, మళ్ళీ తిరిగి వస్తాం, మరవకండి పెద్దలారా. మాకు సెలవియండి, మళ్ళీ తిరిగొస్తాము, మరవకండి పిల్లలారా. మాకు సెలవేయండి, మళ్ళీ తిరిగి వస్తాం, మరవకండి పిల్లలారా. మరవకండి అమ్మలారా. మరవకండి అయ్యలారా. మరవకండి పెద్దలారా. మరవకండి పిల్లలారా. భారత్ మాతా కీ జై. ధన్యవాదములు.